సర్కారు ఆసుపత్రి అంటే అమ్మో అనే రోజులు పోయాయి. చిన్న చిన్న రోగాలకే కాదు కాన్పులకు కూడా అందరూ అక్కడికే వెళ్తున్నారు. అమ్మలాంటి లాలనతో అక్కడికొస్తున్న అందరికీ సేవలు చేస్తున్నారు కోరుట్ల వైద్యులు. దీంతో ఆసుపత్రికి అవుట్ ఇన్ పేషెంట్ల సంఖ్య పెరుగుతోంది. డిసెంబర్ నెలలో 119 డెలివరీలు చేశారు వైద్యులు. ఇది జగిత్యాల కోరుట్ల పట్టణంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి. 30 పడకలున్న ఈ దవాఖానాలో ఇప్పుడు ప్రసవాల సంఖ్య రికార్డ్ స్థాయిలో నమోదవుతోంది. హాస్పిటల్ ఇన్ఛార్జ్ మల్లికార్జున్, గైనకాలజిస్ట్ శ్రీలక్ష్మి ఇద్దరూ గర్భిణీ స్త్రీలను కేరింగ్ గా చూసుకుంటున్నారు. సిజేరియన్లు లేకుండా ప్రసవాలు చేస్తూ పేదవాళ్లకు సాయంగా నిలుస్తున్నారు. సౌకర్యాలు తక్కువగా ఉన్నా సరే పట్టుదలతో పనిచేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు ఇద్దరు డాక్టర్లు. పేదింటి ఆడపడుచులకు పురుడు పోస్తూ వారికి ఖర్చు లేకుండా ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బును అందిస్తున్నారు. 30 పడకలే అందుబాటులో ఉన్నా అంతకన్నా ఎక్కువ మందికే వైద్యం చేస్తున్నారు. మా బిడ్డ డెలివరీ అయింది నార్మల్. మాకు ప్రైవేట్ దవాఖానలకు అయితే పట్టేంత పైసా సార్. మీ దయవలన దేవుని దయవలన మంచిగా క్షేమంగా కడతేరింది మా బిడ్డ. మేడం బాగా చూస్తుంది. ప్రైవేట్ దవాఖానలకు అయితే 30-40 వేల ఖర్చు వచ్చు. మేము నెల కిందనే వేయించుకుంటున్నాం. మాకు ఉచితంగా అయింది. కేసీఆర్ డబ్బులు కూడా మాకు ముట్టినాయి. చెకప్కి ప్రతి నెల చెకప్కి వస్తున్నామండి. ఇక్కడ మేడం కానీ సార్లు కానీ అందరు చాలా బాగా చూసుకుంటున్నారు మమ్మల్ని. ఇప్పుడు ఆపరేషన్ అయ్యి ఈ రోజుకి 6 days అవుతుంది. నాకు పాప పుట్టింది. కేసీఆర్ కిట్ కానీ కేసీఆర్ డబ్బులు కానీ అన్నీ నాకు వచ్చేసాయండి. అందరం ఇక్కడ వసతి అంతా చాలా బాగుంది. రోజు 3 పూటల మేడంలో రావడం చూడడం, మళ్ళీ మాకు ఇక్కడ ఫుడ్ అరేంజ్మెంట్ కూడా చాలా బాగుందండి. అందరూ చాలా మంచిగా చూసుకుంటారు. ఈ ఆసుపత్రిలో కాన్పులు మొత్తం నార్మల్ గా జరిగేలా చూస్తారు డాక్టర్లు. తప్పనిసరి అయితేనే సిజేరియన్ చేస్తున్నామని చెబుతున్నారు. గతంలో మా దగ్గర సంవత్సరానికి 190-200 డెలివరీస్ అయ్యేటివి. అట్లాంటి పోయిన సంవత్సరం 500 డెలివరీస్ అయినాయి. ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి చూస్తే ఇప్పటికే 850 డెలివరీస్ దాకా చేసినాము. ఇందులో ముఖ్య పాత్ర మా డాక్టర్ శ్రీలక్ష్మి మేడం జూలైలో జాయిన్ అయ్యారు. తను వచ్చినాక ప్రతి నెల మాకు 100కు పైగా 120-130 డెలివరీస్ అవ్వడం జరుగుతుంది. అందులో 80 నుంచి 90 వరకు నా ఆపరేషన్స్, 30-40 సెక్షన్స్ మన నార్మల్ డెలివరీస్ కూడా జరగడం జరుగుతుంది. ఇంకా ఒకవేళ స్టాఫ్ మాకు పెంచినట్లయితే ఇంకా ఒక 100 పడకలు చేసిన ఏదైతే గవర్నమెంట్ ప్రపోజల్ ఉంది 100 పడకలు, 100 పడకలతో కూడా ఇంకా ఎంతో ఉత్సాహంతో 200 పైగా డెలివరీస్ చేయాలని అందరం నిశ్చయించుకొని చాలా కష్టపడుతున్నాం. మా సిబ్బంది స్టాఫ్ అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో పనిచేస్తున్నారు. సర్కారీ ఆసుపత్రుల్లో సౌకర్యాలు పెంచి తమకు సాయం చేస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నారు లబ్ధిదారులు.